దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభం తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? గడిచిన కాలమంతా తన కృపలో భద్రపరిచిన దేవాదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ మన హృదయాలను బలపరుచుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేసుకుందాం. బలపరచండి. మహాపరిశుద్ధుని గొప్ప దేవ, ఈ వాక్యము ధ్యానించడానికి మమ్మల్ని సిద్ధపరిచి, వాక్య సత్వం మమ్మల్ని స్థిరపరిచి, అనేకులకు రక్షణకరంగా, ముఖ్యంగా నీకు ఇష్టమైనటువంటి ప్రజలుగా మహిమ తెచ్చినటువంటి నీ సాధనములను వాడుకున్నామని మనందరికీ బలిష్టమైన హస్తలుగా అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. గతంలో మనము మార్కు సువార్త గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ 5 అధ్యాయాలు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు 6వ అధ్యాయంలోనికి మొదటి 5 వచనాలు చదువుకుని ఆ సంగతులను ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి వాక్యాన్ని చూడాల్సిందిగా కోరుతున్నారు. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొంచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ప్రభునందు ప్రియులారా, ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత ప్రాంతమైన అనగా తాను పెంచబడిన నజరేతు ప్రాంతమునకు రావడం మనం చూస్తున్నాం. దానిని ఇక్కడ ఆయన స్వదేశమునకు రాగా అని చెప్తున్నారనమాట. నజరేతు గురించి మనకు తెలుసు కదండి. యేసు ప్రభు చిన్నప్పుడు హేరోదు వలన ప్రాణాపాయము కలిగినప్పుడు నజరేతునకు నడిపించబడతారు. కన్య అంటే ప్రదానం చేయబడి మరి యేసు ప్రభువుకు జన్మనిచ్చిన మరియతో పాటు యోసేపు నజరేతునికి వెళ్ళి అక్కడ క్రీస్తును పెంచడానికి మనము వాక్యంలో చూస్తున్నాం. ఓకే, ఇంకా అక్కడ యేసు ప్రభు వారు పెంచబడి తల్లిదండ్రులకు సహకారంగా తన యవ్వన ప్రాయమంతా మరి నడిచారు. తర్వాత దేవుని పిలుపు లేక పరిచర్యకు సమయం అయినప్పుడు 30వ సంవత్సరంలో ఆయన తిరిగి పరిచర్యకు వచ్చి ఇక మీదట 3.5 సంవత్సరాల పాటు దేవుని సువార్త ప్రకటించి తన యొక్క రక్షణ కార్యాన్ని ప్రజల విమోచనార్థమై జరిగించుకున్నారు. ఓకే, ఇక్కడ మన వాక్యం పెద్దాం. ఆయన స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు వచ్చారు. దాని అర్థం ఏంటి తెలుసండి? ఆయన ఆ గ్రామంలో తన యొక్క కుటుంబస్తులను లేకపోతే తన యొక్క స్నేహితులను ఆయన ఇరుగు పొరుగు వారిని గ్రామస్తులందరినీ పలకరించడానికో లేకపోతే ఒకసారి అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవడానికి కాదు. కానీ ఆయన వచ్చిన ముఖ్యమైన విషయం లేకపోతే ఆలోచన, ఆశ అంటే ఆ గ్రామంలోని వారు కూడా రక్షింపబడాలని, ఆ నజరేతు గ్రామంలోని వారు కూడా ప్రభు యొక్క రక్షణలో ఆనందించాలి, వారు కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని యేసు ఉద్దేశించిన వాడే తన శిష్యులతో పరిచర్య చేసుకుంటూ ఆ గ్రామానికి రావడం మనము ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. అది మనము గుర్తు చేసుకోవాలి. ఓకే, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరం బోధింపని ఆరంభించాను. ఇక రెండో మాట ఏంటంటే, ఆయన ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు ఇంకేమాత్రమో ఆలస్యం చేయలేదు. విశ్రాంతి దినం రాగానే అక్కడ తానే మొదటి అవకాశం తీసుకుని అక్కడున్న ప్రజలందరికీ ప్రభు యొక్క రక్షణ సువార్త, దేవుని గురించిన సత్య సువార్త బోధింపని ఆరంభించాను. ఏమాత్రము ఆయన సమయం కొరకు ఎదురు చూడమో లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమాల గురించో లేకపోతే వేరే దాని గురించి కాకుండా దేవుని రాజ్య సువార్త, దేవుని గురించినటువంటి సత్య సువార్త, రక్షణాత్మకమైన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అనేక మంది విన్నారు, ఆశ్చర్యపడుతున్నారంటండి.
అక్కడ ఉన్న చాలామంది అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారంట. అయితే ఈ ఆశ్చర్యము ఎలాంటి ఆశ్చర్యమో మనము ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసండి, ఆ తర్వాతి సంగతులు ఈ ఆశ్చర్యానికి ఉన్నటువంటి స్థితిని తగ్గించి వేస్తున్నాయి. తెలుసా, ఆ గ్రామంలో అందరికీ యేసు ప్రభు గురించి చిన్ననాటి నుంచి కూడా తెలుసు కదండి. మనము ఆయన పెంచబడిన గ్రామాన్ని మనము ముందే తెలుసుకున్నాం. కాబట్టి ఆ గ్రామంలోని వారు యేసుక్రీస్తును, ఆయన బోధను, ఆయన యొక్క ఆసక్తిని లేకపోతే ఆయన మనసును ఏ విధంగా వాళ్ళు గ్రహించారు, లేకపోతే ఏ విధంగా వారు ఆయనను స్వీకరించారనేది ఈ భాగం మనం చూస్తాం అండి. కాబట్టి ఇది కొంత బాధాకరమైనటువంటి పరిస్థితి అని మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎంతో ఆసక్తితో వారి రక్షణార్థమై అక్కడ దేవుని సువార్త ప్రకటించాలని అక్కడికి వస్తే ఆ ప్రజలందరూ యేసు ప్రభును మరొక రీతిగా మరొక విధంగా యేసును వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఆయన పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు బాధాకరంగా ఉంటుంది. తెలుసండి, ఆయన ఎంతో గొప్ప ఆసక్తితో దేవుని గురించిన సత్యమైన సంగతులు బోధిస్తుంటే వీరందరూ ఆయన కుటుంబ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 3వ వచనం మనకు కనపడేది అదే. ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇంటి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి? ఆయన చెప్పే మాటలు జ్ఞానంతో నింపబడిన మాటలు, ఆయన చేతుల వలన అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. వారు ఎంత మునుపు ఎవరి ద్వారా వినేటటువంటి అధికారంతో కూడిన సంగతులు ఈయన ద్వారా వింటున్నారు. మునుపు చాలా మంది ఆ సమాజ మందిరంలో పనిచేస్తున్నారు, కానీ ఎవరు కూడా ఎంత అధికారికంగా, ఎంత శక్తివంతంగా, ఎంత క్షుణ్ణంగా దేవుని గురించిన సంగతులను ఎంత ప్రత్యేకంగా బోధించిన వారు లేరండి. కానీ క్రీస్తు ప్రభు కొరకు సాక్షిగా నిలబడి దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి సత్యము కొరకు నిలబడినటువంటి, సత్యమునకు సాక్షిగా ఉంచినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన కదా, నేనే సత్యము, నేనే సత్యము. సత్యమైన దేవుడు ఆ సత్యం గురించి ఇంకెంత గొప్పగా చెప్పగలడు చూడండి. కాబట్టి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఆయన చెప్తున్న సంగతులు బట్టి ఆశ్చర్యపోతున్నారు. కానీ దాన్ని బట్టి వాళ్ళు మారు మనసు పొందుకున్నట్లు వారి హృదయాలు అభ్యంతరపడుతున్నాయి. కారణం ఏంటి తెలుసండి? 3వ వచనం మనం చూసినట్టుగా, ఈయన మరియ కుమారుడు కాడా, ఈయన మరియ కుమారుడు కాడా, తర్వాత యాకోబు, యోసే, యోధా, సీమోను అని వారు సహోదరుడు వడ్లవాడు కాడా, ఈయన సహోదరుడు సోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కదా అని ఆయనను గూర్చి ఆ ప్రజలు అభ్యంతరపడుతున్నారు. ఇది మనకు బాధాకరంగా ఉన్నటువంటి విషయం. క్రీస్తు ప్రభు వారి ద్వారా చెప్పబడుతున్న సంగతులు సత్య సంగతులు, ఆయన బోధిస్తున్న సంగతులు, దేవుని గురించిన రక్షణార్థమైన విషయాలు ఎంతో జ్ఞానంతో, ఎంతో గొప్ప శక్తితో, అధికారంతో ప్రభువు బోధిస్తుంటే, మొదటి అధ్యాయము 22వ వచనం కూడా మనం చూస్తాం. అధికారంతో బోధిస్తుంటే ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ ప్రజలు, వేరే ప్రాంత ప్రజలు, ఇక్కడ దేవుని సొంత గ్రామ ప్రజలు మాత్రము ఆయన పట్ల అభ్యంతరపడుతున్నారు. ఆయన సత్యం గురించి బోధిస్తుంటే వీరందరూ సత్యమునకు చెవినివ్వకుండా, అంటే వారి హృదయాల్లో పేర్కొనటువంటి కొన్ని ఆటంకాలలో, కొన్ని అభ్యంతరాలతో వాళ్ళు తమ యొద్దకు నడిచి వచ్చిన రక్షణను, తమ యొద్దకు ప్రేమతో వచ్చినటువంటి మేలును వాళ్ళు తమ చేతులారా తృణీకరిస్తున్నారు, తమ చేతులారా దాన్ని పారుదోలుకుంటున్నారు. ఎంత బాధకరమో కదండి. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం తెలుసా, మనలో అభ్యంతరాలు ఉండకూడదు. మన హృదయము అభ్యంతరంతో నింపబడకూడదు. నీ హృదయము అభ్యంతరపడితే అది నీకే నష్టము, అది నీకే మరి తెలియని బాధకరమైన పరిస్థితులను నిన్ను అప్పగిస్తుంది. కాబట్టి నీ హృదయమును ఎప్పుడు కూడా అభ్యంతరపడనీయకు. అభ్యంతరపడితే ఇక్కడ జరిగిన మొదటి నేర్చుకుని ఏంటి తెలుసా, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, సత్యాన్ని చూడలేకపోతున్నారు. క్రీస్తు యొక్క కుటుంబ నేపథ్యాన్ని చూస్తున్నారు. ఆ యొక్క బంధువులను లేదా స్వార్థులను బట్టి క్రీస్తు యేసునందు వాళ్ళు సంపూర్ణంగా ఆనుకోలేకపోతున్నారు అంటే వాడుకున్నారు. అదే తెలుసా, ఇంకా వాళ్ళు ఈ మాట్లాడటంలో, అంటే ఈయన వడ్లవాడు కదా, ఈయన సోదరి మనులందరూ మనకు తెలుసు కదా, ఈయన కుటుంబం తెలుసు కదా, యాకోబు, ఈయన మరియ కుమారుడు అన్న మాటలో ఉన్నటువంటి ఇంకొక భావం ఏంటి తెలుసా, స్త్రీ కుమారుడుగా చెప్తున్నారు. అంటే ఈయన తండ్రి ఎవరో తెలియదు అన్నట్లుగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆయనను అవమానపరిచే విధంగా ఆయనను సంబోధించి పిలుస్తున్నారు. అండి ఎంత బాధాకరం కదండి. ఒకవేళ మనుషులు
క్రీస్తును లేకపోతే దేవుని పేట వచ్చిన వాడిని అభ్యంతరకరంగా లేకపోతే అవమానపరచడానికి పొందుకోవచ్చు, కానీ దానికి ఫలితము ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ఘనమైన స్థితిలో మహిమతో నింపి వారిని బలపరుస్తారు. మనుషుల యొక్క అవమానాలకు, మనుషుల యొక్క నిందలకు మనం ఏమాత్రం కూడా భయపడనవసరం అవసరం లేదు. క్రీస్తు యొక్క జన్మము పరిశుద్ధాత్మ వలన తండ్రి యొక్క ప్రణాళికలో అది లిఖించబడి మనుషుల రక్షణార్థమై జరిగింది. అందుకొరకు మరియా అలాగే యోసేపు ఎంతో ఆనందంగా తమ హృదయాలను సిద్ధపరచుకుని ప్రభు యొక్క పనికి అప్పగించుకున్నారు. మనుషుల రక్షణార్థమై దేవాతి దేవుడు ఈ లోకంలో జన్మిస్తుంటే అందుకొరకు మేము ఒక ప్రణాళికలో భాగమైతే అంతకు మించిన భాగ్యము లేదని తమ జీవితమును, తమ హృదయమును ప్రభువుకు అప్పగించుకున్నారు. కాబట్టి ఈరోజు రక్షణ వారి మధ్యకు వచ్చింది. ఈరోజు రక్షణ వారి వద్దకు నడిచి వచ్చింది. వాళ్ళైతే ఆ కుటుంబ నేపథ్యాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అండి ఒక సాధారణమైన వృత్తి పని చేసినటువంటి వ్యక్తిగా క్రీస్తును చూస్తూ ఆ క్రీస్తును తమ కంటే గొప్ప స్థానంలో చూడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇదండి వాళ్ళకి వచ్చిన సమస్య. ఆయనేమో సామాన్యమైన వ్యక్తి, మేమేమో గొప్పవాళ్ళము. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు కంటే, ఆయన వాక్యానికి చెవులకి ఒకితే మాకంటే గొప్పవాడుగా ఆయనను ఎంచాలనేటువంటి బాధతో వాళ్ళు మిగిలిపోతున్నారు. ఒక మెస్సేగా అంగీకరించలేకపోతున్నారు. తమ విమోచనార్థమై దేవుని చేత పంపించబడిన ప్రవచనార్థమైనటువంటి దేవుని సేవకునిగా వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు అభ్యంతరపడుతున్నారు అండి. అందుని బట్టి యేసు ప్రభు వారి విషయంలో వేదన పడుతూ ఆయన అంటున్న మాట తెలుసండి, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువుల్లోనూ తన ఇంటి వారును తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. తన గ్రామంలో, తన బంధువులో, తన ఇంట్లోనే ఆయన ఘనత పొందుకోలేడు, కానీ మిగతా అన్ని చోట్ల గొప్ప ఘనతను పొందుకుంటాడు. ఎందుకంటే తోడుకుంటున్న వారు లేకపోతే గ్రామంలోని వాళ్ళు, కుటుంబంలోని వాళ్ళు ఆయనను తక్కువగా అంచనా వేస్తారు. తమ కళ్ళ ముందు తమతో పాటు పెరిగినవాడుగా చూస్తారు తప్ప దేవుని సేవకుని వాళ్ళు గుర్తించలేరు. యాకోబు, యోహాను, యాకోబు క్షమించండి, యోసే, తర్వాత యూద, అలాగే సీమోను, వాళ్ళు కూడా విశ్వసించలేదంట. యోహాను సువార్త 7:5 మనం చూస్తాం, వారి సహోదరులను ఆయనందు నమ్మిక ఉంచలేదు. ఆ కుటుంబంలోని వాడు కూడా దేవుని నమ్మిక ఉంచలేకపోయారు. ఎందుకంటే ఆయనను తమతో పాటు ఒక సహోదరుడిగానే చూశారు తప్ప దేవుని సేవకుడిగా, దేవుని చేత పంపించబడిన దేవుని కుమారుడిగా వాళ్ళు గుర్తెరగలేకపోయారు, లేకపోతే ఆయనందు నమ్మకం ఉంచలేకపోయారు. కాబట్టి క్రీస్తు యేసు ఈ మాట చెప్తున్నారు, ప్రవక్తకు తన దేశంలో ఘనత ఉండదు. మిగతా చోట్ల వారు దేవుని మాటలు వింటారు కాబట్టి, దేవుని యొక్క సహవాసంను పొందుకుంటున్నారు కాబట్టి, దేవుని గురించిన సత్య సంగతులు వారిని సిద్ధపరుస్తారు కాబట్టి ఆ వ్యక్తిని వాళ్ళు తప్పకుండా కనపరుస్తారు. దేవుని సువార్తతో వెళ్ళిన వ్యక్తిని వాళ్ళు కనపరుస్తారు. ఇక్కడైతే సొంత ప్రజలుగా ఎంచబడి సొంత వాళ్ళుగా చూసుకుంటూ, ఆ కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటూ, ఆ కుటుంబంలోని పరిస్థితులను చూసుకుంటూ వీళ్ళ పలనాన్ని వాళ్ళు ఎంచి అసలు సంగతిని వాళ్ళు పోగొట్టుకుంటారు. కాబట్టి అభ్యంతరములు ఉంటే మొదట సత్యాన్ని తెలుసుకోలేము. అభ్యంతరాలు ఉంటే ఇంకా ఏం జరుగుతుందో ఇక్కడ మనం చూస్తాం. చూడండి 5వ వచనంలో, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయినో ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడింది. క్రీస్తు ప్రభు అంట అక్కడ ఏదో కొద్దిపాటి అద్భుతాలు చేశారు తప్ప ఎక్కువ చేయలేకపోయారంట. కారణం ఏంటి తెలుసండి, ఆయనలో శక్తి లేకపోయినందువల్ల, లేకపోతే ఆయనలో బలము, లేకపోతే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సహాయము, దేవుని సన్నిధి ఆయనకు తోడుగా లేకపోవడం వలన, ఆయన సామాన్యమైన వ్యక్తిగా మిగిలిపోయినందువల్ల కాదు. మనం గ్రహించాల్సింది తెలుసండి, నజరేతు వాళ్ళు ప్రజలు ఎందుకు ఆయన పట్ల అభ్యంతరపరచబడ్డారంటే, మొదట ఒక సంగతిని చూద్దాం. యేసు ఒక బోధకునిగా వారి మధ్యకు వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు ఆయనను అంగీకరించలేరు. ఆయన బోధకుడా, ఇంత గొప్ప సంగతులు చెప్తున్నప్పటికీ ఒక మరియ కుమారుడుగా అండి, లేకపోతే యాకోబు, యోధ, యోసే, సీమోను వారి యొక్క సహోదరుడిగా తమ మధ్య వడ్లవానిగా పెరిగినవానిగా చూశారు తప్ప ఒక దేవుని యొక్క శక్తి లేక దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి బోధకునిగా వారు అంగీకరించలేకపోయారు. ఇంకోటి తెలుసండి, సాధారణమైన కుటుంబ నేపథ్యం అండి, తర్వాత పరిమితమైన విద్య, ఇంకా
సమాజంలో అధికారుల చేత కానీ లేకపోతే సమాజ మందిరంలోని నాయకుల చేత కానీ ఈయన ఏమాత్రం ప్రకటించబడలేదు. ఆయన చాలా సామాన్యంగా వచ్చారు మన మధ్యలో అండి. చాలా తగ్గించుకుని ఒక సహజమైన రీతిలో, సామాన్యమైన రీతిలో అంటే ఏ గొప్పగానో లేకపోతే ఆడంబరాలుగా రాలేదు. సామాన్య రీతిలో దీనునిగా వారి మధ్యకి వస్తే వాళ్ళు ఆయనను తక్కువగా చూస్తున్నారు, అంటే దీనంగా చూస్తున్నారు, హీనంగా చూస్తున్నారు అండి, అవమానపరిచే విధంగా చూస్తున్నారు. కాబట్టి దేవుడు వారి మధ్య గొప్ప కార్యంలో చేయలేకపోతున్నారు. వారికి తన కనికరమును పూర్తిగా పంచిపెట్టలేకపోతున్నారు, తన కృపను వారికి పంచి ఇవ్వలేకపోతున్నారు అండి. ఈ లోకంలో ప్రజలు కూడా అలాగే ఉన్నారు కదండి. ఏమైనా సామాన్యంగా ఉంటే, తక్కువగా లేకపోతే దీనంగా ఉంటే ప్రజలు ఎవరు లక్ష్య పెట్టరు. అదే ఒక వ్యక్తి గంభీరంగా అంటే డాంబికంగా కొన్ని పరిస్థితులను కల్పించుకుని వాళ్ళ మంచికి వస్తే అలాంటి వారిని ఎక్కువ లక్ష్య పెడతారు. అలాంటి వారి పట్ల వాళ్ళు ఎక్కువ తీవ్రంగా ఆసక్తిగా చూస్తారు. అసలు సంగతి పైకి కనిపించే వాటిలో కాదు, బాహ్యంగా కనిపించే వాటిలో కాదు, కనులకు కనిపించే వాటిలో కాదు, హృదయ నేత్రాలు తెరిచి సత్యమును చూడగలిగే మనసు ఉన్నప్పుడు అండి రక్షింపబడతాం, మేలులు పొందుకుంటాం, అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యములు చూస్తాం. ఇక్కడ ఈ ప్రజలు ఎక్కువ అద్భుతాలు పొందలేకపోవడానికి కారణము వాళ్ళు క్రీస్తును బాహ్యపు నేత్రాలతో చూస్తున్నారు, బాహ్యపు దృష్టి చూస్తున్నారు అండి. ఇంకా వాడు దేవుని చేత అద్భుతాలు ఎక్కువ ఆశ్చర్యకార్యములు పొందలేకపోవడానికి కారణము అంటే వాళ్ళ అవిశ్వాసము. వారి అవిశ్వాసము వలన ఇంకా అనేక మంది యేసు దగ్గరకు రాలేకపోయారు. ఇంకొక ప్రాముఖ్యమైన కారణం, కొంతమంది ప్రజలు ఆయన బట్టి మాట్లాడుకోవడం వల్ల మిగతా ప్రజలు ఆయనకు రాలేకపోవడం, అంతే తప్ప వారి అవిశ్వాసము యేసు యొక్క శక్తిని తగ్గించడం కాదు. వాళ్ళ భక్తిహీనత, వాళ్ళ అవిశ్వాసము, వాళ్ళ నిర్లక్ష్యము క్రీస్తును తక్కువ చేయడం కాదు, కానీ అనేక మందికి అది అభ్యంతరకరంగా మారు. అనేక మంది ప్రభు ఎదుగు రావడానికి వీలు లేకుండా చేసేసారు కొంతమంది మనుషులు. జాగ్రత్త, మనము ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటున్నామేమో, ఎవరైనా దేవుని దగ్గర రావాలనుకున్నప్పుడు వారికి మనమే అభ్యంతరకరంగా మారితే దానివలన పర్యవసానం చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను క్రీస్తు ప్రభు అంటారు కదా, చిన్నవాళ్ళు ఒక్కడిని కూడా అభ్యంతరపరచవద్దు. ఎవరైతే అభ్యంతరకరంగా ఉంటారో వారు మెడకు తిరిగిటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయడం వాడికి మంచిది. ఎంత బాధాకరమైన విషయమో అభ్యంతరపడడం అంటే. కాబట్టి వారికి ఎక్కువ కార్యాలు వాడు చూడలేకపోతున్నాడు. అందుకనే అభ్యంతరం కనుక మనలో ఉంటే దాన్ని దేవుని కార్యాలు మేలులు మనము చూడలేము. అభ్యంతర పడితే కార్యాలు చూడలేము. మొదటిది అభ్యంతర పడితే సత్యాన్ని తెలుసుకోలేము, సత్యాన్ని స్వీకరించలేం, సత్యంలో ఆనందించలేము. రెండవది అభ్యంతర పడితే దేవుని కార్యాలు మేలులు అద్భుతాలు చూడలేము. ప్రభు ఎప్పుడు శక్తిమంతుడే, ప్రభు ఎప్పుడు కూడా సమర్థుడే, ప్రభు ఎప్పుడు కూడా ఇష్టముతో నీ వద్దకు వచ్చి నీ కొరకు తన చేతులు చాపుతూ నీ కొరకు ప్రేమతో ఎదురు చూస్తున్న దేవుడు. అయితే నీవు అభ్యంతరపడినప్పుడు ఆ ప్రభు యొక్క కార్యాలు చూడలేవు. నీవు అభ్యంతరపడితే ఆయన ద్వారా మేలు పొందుకోలేవు. అది నీకు ఎప్పటికీ జరగదు. దేవుని యందు పరిపూర్ణంగా నీ హృదయాన్ని సిద్ధపరచుకుని ఆయన వైపు చూడాలి. అందుకని ప్రభు అంటాడు కదా, ఎవరికి ఆయన కార్యాలు, ఎవరికి ఆయన మేలులు అంటే విశ్వాసంతో సిద్ధపడి ఎవరైతే ఆయన ఎదుగు వస్తారో అలాంటి వారి కొరకు ప్రభు తన మేలులను చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన శక్తి ఎప్పుడూ నిరంతరం ఒకేలా ఉంది. ఆయన ఎప్పుడు ఒకే ప్రేమతో, ఎప్పుడు ఒకే ఇష్టముతో నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నీ హృదయము ఆయన పట్ల సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి విశ్వాసంతో ఆయన ఎదుగు రాగలగాలి. ఆయన వారి అవిశ్వాసమును ఆశ్చర్యపడ్డాడు ప్రభు. కొన్ని సంగతులు ఆశ్చర్యం కలగడానికి కొన్ని సంగతులు విచిత్రంగా ఉంటాయి కదండి. మనము ఆశ్చర్యపోవడానికి మనం ఊహించని పరిస్థితులు ఆశ్చర్యం కలిగిస్తాయి. యేసు ప్రభు కూడా ఇక్కడ ఆశ్చర్యపోతున్నారు వారి అవిశ్వాసం బట్టి. ఒకప్పుడైతే కనాను స్త్రీని బట్టి ఆయన ఆశ్చర్యపడ్డారు, ఆమె యొక్క విశ్వాసం బట్టి. ఇశ్రాయేలు కూడా ఇంత విశ్వాసం చూడలేదని ఆయనే సాక్ష్యం ఇచ్చారు. నిజమే. ఉదాహరణకు ఈ సమయంలో మనము ఇంకొక 2 సందర్భాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటిది ఏలియా కాలంలో సారెపతు విధవరాలు. ఇశ్రాయేలులో చాలామంది విధవరాలు ఉన్నప్పటికీ, చాలామంది పేదవాళ్ళు ఉన్నప్పటికీ, అక్కడ కూడా కరువు విపరీతంగా ఉన్నప్పటికీ ఏలియా దేవుని చేత సారెపతు విధవరాలు ఇంటికి పంపించబడ్డారు. కారణం తెలుసండి, ఇశ్రాయేల్ యొక్క అభ్యంతరకరమైన విషయాలు, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి అవిధంగా జీవించిన విషయాలు అండి. వాళ్ళు ప్రభువునకు సంపూర్ణంగా లోబడకపోవడం వల్ల, దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసంగా
వాళ్ళు తమ హృదయాలను నింపుకోకపోవడం వలన, దేవుని లోబడకపోవడం వలన అండి యేసు తండ్రి దేవుడు ఏలియాను సారిపతు విధవరాలు ఇంటికి నడిపించాడు. ఆమెను 3.5 సంవత్సరాలు అద్భుతమైన రీతిలో పోషింపజేశాడు ఏలియా అక్కడ ఆ గృహంలో నివాసం చేయడం ద్వారా. ఇంకొక కార్యమును మనం జ్ఞాపిస్తుంటే నయమాను విషయంలో కూడా సిరియా దేశంలో ఈ నయమాను సైన్యాధిపతిగా ఉండి ఆ రాజుకు గొప్ప విజయము తెచ్చిపెడుతున్నాడు. కానీ అతనికి భయంకరమైన కుష్టు వ్యాధి ఉంది. కానీ దేవుడు ఆ నయమానుకు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. ఆటి కుష్టు వాళ్ళు ఇశ్రాయేలు లేరంటారా అంటే చాలామంది కుష్టు వ్యాధి అనేది సహజంగా వచ్చేటువంటి వ్యాధే. కాబట్టి ఆ వ్యాధి వల్ల చాలామంది ఇబ్బంది పడతారు, బాధించబడతారు. ఇశ్రాయేలు కూడా ఆ సమయంలో కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అయితే వారందరి ఎద్దుకు నడిపించబడలేదు, కానీ స్వస్థత నయమానికి దొరికింది. కారణం తెలుసా? అన్య దేశంలో అన్య ప్రజలు కూడా ప్రభు వైపు త్రిప్పబడి దేవుని యందు విశ్వాసంతో తమ హృదయాలను సిద్ధపరచుకోవడం నిమిత్తం ఇశ్రాయేల్ ప్రజలకు అనేక మార్లు బోధించబడినప్పటికీ, అనేక మార్లు వాళ్ళకి రక్షణ లేకపోతే దేవుని కృప అందుబాటులోకి వచ్చినప్పటికీ వాళ్ళు నిర్లక్ష్యపడ్డారు, అభ్యంతరపడ్డారు, దేవునికి తమ హృదయాన్ని సంపూర్ణంగా అందించుకోలేకపోయారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవులారా, ఒకవేళ మనము అభ్యంతరపడితే రక్షింపబడలేము, రక్షణ పొందుకోలేము. మూడో మాట, మన హృదయంలో అభ్యంతరాలు ఉంటాయి, దేవుని బట్టి ఆటంకపరచబడితే, లోకం చూసినట్లుగా క్రీస్తును చూస్తే, దేవుని ఎరగని ప్రజలు, అవిశ్వాసులైన వారు, లేకపోతే దేవుని యొక్క ప్రేమను పూర్తిగా రుచి చూడకుండా, దేవుని యొక్క శక్తిని పూర్తిగా ఎరగకుండా ఆయన పట్ల అభ్యంతరపడితే రక్షింపబడలేము. రక్షణ తెలుసా? దేవునితో నీవు ఉండలేవు, దేవుని సన్నిధిలో ఆనందించలేవు, దేవుని యొక్క సమాధానం పొందుకోలేవు, నిత్య రాజ్యంలో నిత్య జీవంలో నువ్వు చోటు సంపాదించుకోలేవు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన హృదయంలో అభ్యంతరాలు ఉండకున్నట్లు మనం జాగ్రత్త పడదాం. ప్రభువు యొక్క సువార్తకు లోబడి ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయన ద్వారా మేలు పొందుకోవడానికి మన మనసును సరిచేసుకుందాం తప్ప లోకములోని విషయాలను బట్టి, ఈ భౌతిక సంబంధమైన విషయాలను బట్టి దేవుడిని తక్కువగా ఎంచి, దేవుని ప్రేమను తక్కువగా చూస్తూ ఆయన ద్వారా వచ్చే మేళను పోగొట్టుకోవద్దు. ఒక్కసారి కనుక పోగొట్టుకుంటే, ఒక్కసారి కనుక నీవు దాన్ని తృణీకరిస్తే, ఒక్కసారి కనుక నీవు దాన్ని పారద్రోలితే మరెప్పటికీ మరలా నీకు అది దొరకకపోవచ్చు. ఈరోజే నీకు అనుకూలమైన సమయమైనప్పుడు, ఈరోజు దేవుని సువార్త, దేవుని గురించిన సత్యము, దేవుని గురించిన రక్షణ నీకు సమీపంగా వచ్చినప్పుడు దానిని విశ్వాసంతో, విధేయతతో, సిద్ధపడినటువంటి మనసుతో దాన్ని స్వీకరించు. అద్భుతాలు చూస్తావు, రక్షణలో ఆనందిస్తావు, సత్యంలో స్థిరపరచబడతావు, నిత్య జీవమునకు నీవు వారసుడు వగుతావు, వారసురాలు వగుతావు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ మన హృదయాలు దేని తెంపబడుతున్నాయి? ప్రభు పట్ల విశ్వాసంతోనా, లేకపోతే ఆ ప్రభు పట్ల అభ్యంతరకరమైన స్థితిలోనా? వద్దు, సాతాను నిన్ను ఆటంకపరచవద్దు, నీ మనసులో అభ్యంతరాలకు చోటు ఇవ్వవద్దు. ప్రభునకు నీ మనసు అప్పగించుకో, దేవునికి నీ జీవితమును, నీ హృదయం అప్పగించుకో. ప్రభు నీ రాజుగా ఉండని, యేసు నీ రక్షకుడుగా ఉండని, దేవాది దేవుడు నీకు తోడుగా ఉండని. ప్రభు వలన నువ్వు ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తావు, ఆశ్రయించబడిన వాడుగా ఉంటావు, అనేకులకు రక్షణకరంగా, దేవునికరంగా ఉంటావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని గొప్ప దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రేమతో తండ్రి ప్రజలందరూ రక్షణార్థమై లోకానికి దిగి వచ్చిన దేవుడువు దేవా, నిన్ను మేము గొప్ప దేవునిగా, రక్షకుడిగా, దేవుని కుమారుడిగా చూడాలి తప్ప లోక సంబంధమైన భౌతికమైనటువంటి ఆలోచనలతో, భౌతికమైన విషయాలతో నిన్ను తండ్రి పోల్చుకోకూడదయ్యా. అది మాకు ఎంతో నష్టం కలిగిస్తుంది. మా హృదయాలు అభ్యంతరం పడుకున్నట్లు మాకు సహాయం చేయండి. నీ మాటలు విన్నవారు అందరి హృదయాల్లో కూడా కార్యం జరిగించండి, సత్యము వారికి తెలియపరచండి, మేలుతో వారిని తృప్తిపరచండి, రక్షణలో వారిని నడిపించండి. దేవానికి స్తోత్రాలు. ఎవరిలోనూ ఇంకనూ ఏ విధమైన అభ్యంతరాలు కానీ ఆటంకాలు కానీ ఉన్నట్లయితే వాళ్ళందరి హృదయాలను కూడా సరిచేయండి. దేవాది దేవుని యొక్క సత్య సంగతులు వారికి బోధింపచేయండి. నీకు లోబడేటువంటి మనసును, నీకు పరిశుద్ధాత్మ నడిపింపు, కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించి కాపాడి నడిపించి మహిమ పొందండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ మనందరినీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ నీ యొక్క మాటలు విని నీ ప్రార్థనలు ఏపిస్తున్న ప్రతి ఒక్కరి హృదయం ముందు గొప్ప కార్యం జరిగించండి. మేలుతో వారిని తృప్తిపరచండి. సంతోషము, సమాధానం, నెమ్మది గ్రహించండి. నీ కొరకు సాక్ష్యంగా వాడుకోండి. మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధ నామములో ఈ విన్నపములన్నీ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.